అమీన్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడైతే ఇప్పుడు గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే గ్రౌండ్లో చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో తన భార్యకి డ్రైవింగ్ నేర్పిస్తాను అంటూ కూడా కార్లో అక్కడికి తీసుకువచ్చి ఆ భార్యకి డ్రైవింగ్ నేర్పిస్తూ ఒక్కసారిగా రేస్ చేయడంతో అక్కడ ఇద్దరు చిన్నారులు ఆడుతున్న సమయంలో వాళ్ళ మీదకి ఆ కార్ దూసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికక్కడే 10 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన అనేది అమీర్పూర్ పోలీస్ స్టేషన్లో అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇక్కడైతే మొత్తం కూడా విషాద ఛాయలైతే అల్లుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ బాలిక కూడా అయితే ఎవరైతే ఆ చిన్నారి ఉందో తను ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొంది నిన్న రాత్రి డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం ఆ చిన్నారి కూడా తనతో ఆడుకుంటున్న తన తమ్ముడు లేడు, ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అనే విషయం కూడా తను జీర్ణించుకోలేకపోతుందని చెప్పొచ్చు. తన ఆరోగ్య పరిస్థితి బాలేనప్పటికీ కూడా తను ఎంతగా రోధిస్తుందనేది కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పక్కనే మనతో పాటు వాళ్ళ తల్లి ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. అంటే బాధ పెట్టాలని కాదు, అంటే మీకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, అలాగే న్యాయం జరగాలి కాబట్టి మీతో మేము మాట్లాడుతున్న పరిస్థితి. అసలు నిన్నేం జరిగిందమ్మా? వాళ్ళ పెద్ద మమ్మీ డాడీ వాళ్ళతోనే గ్రౌండ్కి వెళ్తారు వాళ్ళు అప్పుడప్పుడు. అలానే మొన్న వెళ్ళిండు. అక్కడ ఆమె డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చి నా ఇద్దరు పిల్లలకి గుద్దేసింది. మా బావ పాపకి నా బాబుకి. నా బాబు అక్కడికక్కడే మృతి చెందిపోయిండు. నా కొడుకు తలంతా వాగిలిపోయి ముక్కలు అయింది. ముక్కు బొక్కి ఇరిగిపోయింది, ముఖాలు బొక్కి ఇరిగిపోయింది. నా కొడుకు బ్లడ్ మొత్తం కారి పోయింది అక్కడనే. నా కొడుకు బట్టలు మొత్తం చినిగిపోయి ఏడి అడగొట్టుకుపోయినాయి. నా బండి అక్కడికక్కడనే వాష్రూమ్ పోసుకొని నా బాబు నన్ను అసలు ఒక్క సెకండ్ ఉన్నాడు. నన్ను చెక్ చేసి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటాడు. నా కొడుకు జరిగిన అన్యాయం, నాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగద్దు. వాళ్ళకి కఠినమైన శిక్ష అనుభవించాలి. నా కొడుకు కాళ్ళ గట్టుకు వాళ్ళు గిట్ట పోవాలి. నా చిన్నారి వాళ్ళని ఏ దేవుడు అడ్డుకోలేడు. నా బండు ఏ ఒక్కరోజు నన్ను వదిలి ఉండలేడు. 3 days అవుతుంది ఆయన నన్ను వదిలి. నా బండుకి చూడొచ్చు ఆ తల్లి ఆవేదన అనేది మనకి కనిపిస్తుంది. తనని ఇంకా బాధ పెట్టే ఇది కూడా, అంటే మనం తన బాధను కూడా అసలు చూడలేకపోతున్నామని చెప్పచ్చు. అసలు ఏం జరిగిందనే విషయాలు ఆ చిన్నారితో పాటు ఆడుకుంటున్న తన అక్క కూడా ఉన్నారు అక్కడే. అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా ఒక్కసారి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారి చేద్దామంటే తను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరి తప్పు, అంటే అసలు అది ఆడుకుంటున్న సమయంలో అక్కడికి అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎప్పుడు వస్తూ ఉంటారనే విషయాలు ఒక్కసారి అక్కడ ఘటనా స్థలంలో తను ఉంది కాబట్టి ఒకసారి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. అంటే ఆ బాధ పెట్టాలని కాదు, ఇప్పటికీ మీకు కూడా కొన్ని గాయాలయ్యాయి. అసలు నిన్న ఏ సమయానికి మీరు ఆడుకున్నారు, మొన్న అసలు ఏం జరిగింది? ఇంటికాడికి వెళ్ళి 6 o'clock పోయినాము. ఆడుకుంటున్నాం మంచిగా. ఇట్లిద్దరం ఒక దిక్కు నుంచొని ఆడు బాల్ కోసం పొంగిండని కూడా తెలియదు. నన్ను గుద్దినాక అసలు ఏం గుర్తులేదు. గుద్దినట్టు బాల్తో ఇద్దరు కూడా ఆడుకుంటున్న పరిస్థితి అక్కడ. క్రికెట్ ఆడుకుంటున్నాము, బాల్ ఇక్కడ వచ్చింది. ఆ బాల్ తీసుకొనికే వంగిండు ఆయన. మళ్ళీ లేచి లోపు హాస్పిటల్లో ఉన్నా. నాకు ఏం గుర్తులేదు. అంటే మీకు ఇంజూర్ కూడా అయింది బాగానే అని విన్నాము. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి? మంచిగా ఉంది. అంటే మీకు మీ తమ్ముడుకి ఎలాంటి అనుబంధం ఉండేది, ఎలా ఉండేవాళ్ళు? మంచిగా ఉంటుండే. వాళ్ళ అక్క కన్నా నేనంటేనే ఇష్టం వాడికి. వాళ్ళ అక్కని నన్ను ఏమైనా అంటే వాళ్ళ అక్కని ఆమెను తిడుతుండే. నేనంటే వాడికి చాలా ఇష్టం. వాడంటే నాకు ఇష్టం చాలా. చూడొచ్చు ఫ్యామిలీ మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ 10 ఏళ్ల బాలుడు చనిపోయాడు, ఇక లేడు అనే వార్తని కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. తన నానమ్మ కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి తనతో ఒకసారి మాట్లాడి ప్రయత్నం అయితే ఒక్కసారి చేద్దాం. మా పిల్లలు బంగారం పెంచినట్టు పెంచుకున్న పిల్లలు వెళ్ళిపోయింది దేశము. నువ్వు ఏడమని
చూడొచ్చు వాళ్ళ ఆవేదన అనేది అసలు నా మనమడు రాని దేశం వెళ్ళిపోయిండు దానికి చచ్చిపోయినది అదే కాదు దానికి అమ్మ మీకు దండం చేసిన మమ్మల్ని ఇట్లా తెచ్చింది న్యాయం కాదు మీకు దానికి ఇట్లనే న్యాయం కాని దానికి అన్యాయం కానీ దానికి మా ఉసురు ముట్టని మాకు ఏదైనా న్యాయం కానీ అది చచ్చిపోని దాని పిల్ల చచ్చిపోని నాకు మనబడి దేశంగా దేశం వెళ్ళిపోయిండు నా బంగారు తల్లి బతికున్నది సో ఇప్పుడు ఆ ఘటనా స్థలంలో అయితే వాళ్ళ తమ్ముడు ఉన్నారనేది కూడా చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది మొన్న ఏంటనే విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది వితిన్ సెకండ్స్లో జరగడంతో అసలు ఎవరికి ఏమీ కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి అక్కడున్న కొంతమంది స్థానికులు ఉన్నారు, కొంతమంది అలాగే వీళ్ళ కుటుంబకులు కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ కుటుంబకులతో మాట్లాడి కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అటు చూడొచ్చు ఆ కన్న తల్లి ఆవేదన అనేది మనకు కనిపిస్తుంది. ఇంకా లోక జ్ఞానం కూడా సరిగ్గా తెలియదు. చిన్నప్పుడే పోలీస్ అవ్వాలి అంటూ కూడా పోలీస్ వేషాలు కూడా అనేకంగా వేశాడు అంటూ కూడా ఆ తల్లి ఇందాక మనకి చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఆ తల్లి ఆవేదన. ఇంకా తన కొడుకు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు, ఆడుకుంటాను అని చెప్పి బయటికి వెళ్ళిన తన కొడుకు ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. అసలు నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండని నా కొడుకు ఇప్పుడు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అంటూ కూడా ఆ తల్లి అల్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఏం జరిగింది ఏంటనే విషయాలు ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అంటే ఆ ఘటనా స్థానంలో మీరు కూడా ఉండడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి? ఎందుకంటే వాళ్ళతో మనం మాట్లాడలేని పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. వీలైనప్పుడు నాకు షిఫ్ట్ వైజ్ వీలైనప్పుడు నేను పిల్లల్ని ఎప్పుడు గ్రౌండ్ తీసుకెళ్తాను. నా 3 పిల్లల తమ్ముడు పిల్లలు 5 మంది పిల్లలకి నేను ఎప్పుడు స్పెషల్గా తీసుకెళ్ళి అక్కడ ఆడిపించుకొని ఒక 2 hours 3 hours ఆడిపించుకొని తీసుకొని వస్తాను. ఎప్పటికీ ఆడిపించినా ఇట్లాంటి ఘటన ఎప్పుడు వినలేదు చూడలేదు. బట్ ఏంటంటే ఇంకా లాస్ట్ ఇదే అయిపోయింది వాడు నా కొడుకుకి. నా 2 కొడుకులో ఈడ కొడుకు మిస్ అయ్యిందమ్మా. ఇప్పుడు ఇట్లాంటి ఆడుకున్న సమయంలో అసలు ఏ టైంకి కారు వచ్చింది, పిల్లలు ఏ సమయానికి ఆడుతున్నారు అసలు అంటే 15 నిమిషాల నుంచి వాళ్ళు పక్కన రౌండ్ వేస్తున్నారు. ఆ 15 నిమిషాల తర్వాత ఏమైందేమో వాళ్ళు ఇక్కడ వచ్చి వీళ్ళు ఆడుకునే ప్లేస్కి వచ్చి నాకు అర్థమైందా లేదా తెలియదు వచ్చి నా 2 పిల్లలను గుద్దేశారు. అంటే ఎవరండి మహేశ్వరి శేఖర్ అనే వ్యక్తులు? అంటే ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా లేకపోతే కొత్తగా చూసారా ఏంటి? చూడలేదు, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసినాను. మోస్ట్లీ ఇక్కడ రారు, నేను పక్కన ఉన్న గ్రౌండ్లో ఆడతారు కానీ అక్కడ ఏమైనా ఇంజూరీ అవుతుంది అనేసి నేను ఇక్కడ సెపరేట్గా ఆడిపిస్తాను. ఎవరైతే మహేశ్వర్ అనే వ్యక్తి మహిళ ఉన్నారో అంటే డ్రైవింగ్ నేర్చుకుంటున్నా ఆమెకు అసలు డ్రైవింగ్ వచ్చా లేకపోతే మొదటిసారి నేర్చుకుంటుంది ఆమె. హస్బెండ్ పక్కకు ఉన్నాడు, మరి ఇంకా వాళ్ళకి కంట్రోల్ అది చూసుకున్నారు, వాళ్ళు ఆడుతున్నారు. పిల్లలన్నీ కూడా వాళ్ళు పక్కకు వేరే దగ్గరికి వెళ్ళిపోలేరు. ఆనే రౌండ్ వేసుకుంటూ ఉన్న పిల్లలు ఆడుకునే పిల్లలకి 2 ఒకటిసారి. అక్కడ ఎంతమంది మేమే 5 మంది పిల్లలు, మా మిస్సెస్ నేను, అంతే, ఇంకెవరు లేరు. వాళ్ళు కార్డు నడిపిస్తారు, వాళ్ళ రిలేషన్ ఒకరు వాకింగ్ చేస్తున్నారు ఆ టైంలో. అంటే వెంటనే పిల్లలు ఆడుతున్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళు కార్ రేస్ చేయడం జరిగింది. ఆ కారు బాబుని ఢీ కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? పాపను ఒకటేసారి ఢీ కొట్టింది. పాప ఎగిరి అటు సైడ్ పడిపోయింది, బాబు టైర్ కింద పడిపోయాడు అంతే. అడిగిన పట్టుకున్న ఆ టైంకి వాళ్ళు రన్నింగ్లో వాళ్ళ వెహికల్ రన్ చేసినప్పుడు నేను ఏం అడగలేదు. ఇక్కడ జరిగినప్పుడు పట్టుకుని అడిగినా ఆ టైంకి బాబు చనిపోయాడు. పాప ఊసలు లేదు, ఆమె పడిపోయింది. ఇంకా వాళ్ళని చూసుకోవాలన్నా పిల్లల్ని చూసుకోవాలని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాం. అదే కార్లో తీసుకెళ్ళిపోయినాం. అక్కడ ఆ బాబుకి వేరే దగ్గర తీసుకెళ్ళాం. మా పాపకి అక్కడనే అబ్జర్వేషన్లో ఉంది. ఆ బాబుకి తీసుకెళ్లే వరకల్లా హోప్లెస్ చనిపోయాడు. మరి మీరు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఆ ఘటనా స్థలంలో చూసిన వ్యక్తి మీరు. అంటే మామూలుగా పిల్లలు ఆడుతున్నారని చెప్పి వాళ్ళకి తెలిసి కూడా అక్కడికి రావడం అనేది వాళ్ళది అతిపెద్ద తప్పు అనేది కూడా మనకి తెలుస్తుంది. వల్లనే మా బాబు మాకు లేకుండా అయిపోయింది మేడం. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. పోలీసులు ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? వాళ్ళతో మాట్లాడారా మీరు? మీరు ఆ మహేశ్వరి శేఖర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి కొంచెం నిర్లక్ష్యం చేశారు మేడం. ఎందుకంటే 2 వైఫ్ అండ్ హస్బెండ్ చేసిన ఈ నిర్లక్ష్యం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. బాబు చనిపోయాడు. అతను నిన్న మార్నింగ్ 9 o'clockకి వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు. మేము 9:30 వరకు పిఎస్కి వెళ్తే అతను 12:30కి వచ్చిండు. ఓన్లీ సింగిల్ పర్సన్ వచ్చిండు. వాళ్ళ రిలేషన్ గల వాళ్ళ వైఫ్ని కూడా తీసుకురాలేడు అతను.
మరి ఇంకా పోలీసులతో మాట్లాడుకురా ఎవరితో మాట్లాడుకురో మాకు తెలియదు. అంటే మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా పశ్చాత్తాపం ఏమన్నా ఉందంటే వాళ్ళ ద్వారా ఒక బాబు చనిపోయాడు అనేది? అతను ఒక్కడే వచ్చిండు, హస్బెండ్ ఒక్కడే వచ్చిండు, వైఫ్ రాలేదు, రిలేషన్ ఎవ్వరు రాలేదు. ఒక్కడితోని మేము వెళ్ళినా, మా కుటుంబాలు మా సహా వెళ్ళినాం, కానీ వాడు ఒక్కడే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. వాడికి తగిన శిక్ష అనుభవించాలి వాడు వాళ్ళ వైఫ్. ఇట్లాంటి సంఘటనలు మాత్రం ఇంతమంది వేల మంది వాకింగ్ చేస్తారు పిల్లలు. ఒక 10-15 మెంబర్స్ డైలీ క్రికెట్ ఆడుతుంటారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆడుతారు. ఇట్లాంటి ఆడ కారు మళ్ళీ డ్రైవింగ్ చేస్తుంటారు. డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళని ఎక్కడ ట్రీట్ ఉండదో అక్కడ చేసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చే ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉన్న దాంట్లో డ్రైవింగ్ నేర్పిస్తే బాగుంటుంది, కానీ ఇలాంటి డ్రైవింగ్ అంటే పిల్లలు ఆడుకున్న స్థలంలో అక్కడ పిల్లలు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది ఇక్కడ ఎంత పెద్ద తప్పు అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడ పిల్లలు ఉన్నారని తెలిసి కూడా అక్కడ డ్రైవింగ్ నేర్పిస్తున్నారో అక్కడ ఎంత పెద్ద నిర్లక్ష్యం. అంటే చూసే వాళ్ళకి చాలా చిన్నది అనిపించినప్పటికీ కూడా ఆ తల్లి బాధ మనం చూడొచ్చు, అసలు వర్ణించలేనిదని చెప్పొచ్చు. అంటే తన కొడుకు ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని చెప్పి ఇల్లంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద తప్పుకి దారి తీస్తా అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఒకసారి ఆ తల్లితో మాట్లాడి ఎలాంటి న్యాయం కావాలనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ కొడుకు కాబట్టి ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి? నా కొడుకుకి అయిన సంఘటన మరొకరికి కావద్దు. అలాంటిది అసలు పోలీసులు గిట్ట నిన్న పట్టించుకొనలేరు. చాలా అరిసి లొల్లి చేసే వరకు మాకు ఏది లెటర్ రాయలేరు, ఏం చేయలేరు. అక్కడ గిట్ట మాకు అసలు న్యాయం కావాలా. నా కొడుకు ఎంత మొక్కలు అయినా ఏడి బొక్కలాడ. అలాంటిది నా కొడుకు బ్లడ్ మొత్తం వాటర్ పోయినట్టు పోతుంది. నా బండది నా కొడుకుకైనా ఘటన మరొకరికి కావద్దు, ఏ తల్లిదండ్రికి రావద్దు. అలాంటిది మాకు న్యాయం జరగాలి. నా కొడుకు నాకు కనిపించట్లేదు 3 days నుండి. నా కొడుకుని చూడకుండా నేనుండా, నన్ను చూడకుండా నా కొడుకు ఉన్నాడు. అసలు చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎన్నో డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే పార్కులు ఉంటాయి. అంటే ఓన్లీ డ్రైవింగ్స్కి సంబంధించి కొన్ని పార్కులు ఉంటాయి, లేదా నిర్మానుష్యమైన ప్రాంతాలు చాలా వరకే హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారో అక్కడికే వెళ్ళి అక్కడ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. అంటే వాళ్ళు అసలు ఎలాంటి మనుషులు అనేది కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ తల్లి చెప్తున్న మాటలు ఇందాక మనం వినొచ్చు. అంటే కొడుకుకి కానీ కూతురు కానీ, అంటే ఒక తల్లి పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తాకినా అల్లడిల్లిపోతుండ్రు. అలాంటిది ఆ తల్లి తన కొడుకు రక్తాన్ని, ఎముకల్ని, ఆ మాంసాన్ని అంతా చూసి ఆ తల్లి ఎంత ఆవేదన పడుతుంది అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఇంకోటి చూసుకోవచ్చు, ఇక్కడికి దగ్గరలోనే ఇక్కడ మనకి ఆ గ్రౌండ్ అనేది కనిపిస్తూ ఉందనేది తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఈ పక్కనే ఉంటుంది, కొన్ని నిమిషాల్లోనే ఏదైతే ఇక్కడికి దగ్గరలోని ఇక్కడ అంతా కూడా నిర్మానుషంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికే అంటే కుదిరినప్పుడు ఆ పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఈ చెట్టు వెనకాలనే గ్రౌండ్ అనేది ఉంది, అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా ఇక్కడ బంధువులు, తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా, అలాగే మహేశ్వరి ఎవరైతే శేఖర్ ఉన్నారో వాళ్ళని కూడా ఒకసారి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం. శంకర్, ఎందుకంటే మరి ఈ ఘటన తర్వాత వాళ్ళు అసలు సరిగ్గా స్పందించని పరిస్థితి, అలాగే పోలీసులు కూడా అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గరికి కూడా మరి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు అనే విషయాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏదైనప్పటికీ ఈ కుటుంబానికి, ఆ బాబుకి ఖచ్చితంగా న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. ఇప్పుడు ఆ బాబు తండ్రి మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అంటే వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి, అసలు ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? మేము 6 o'clock బాబు ఇంట్లోకి పోయిండు మేడం. మేము బాబుని నాకు ఒక్క కొడుకు ఒక పాప, షాపింగ్ పోదామని మా మిస్సెస్ రెడీ అవుతుంది. ఒక 5-10 minutes అయితే మా బాబుని నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు మేడం. ఎప్పుడు కానీ నాకు చెప్పే పోతాడు, ఏ రోజైనా కానీ డాడీ పెద్దాడి పిలుస్తుండు, నేను పోతున్నా అంటే నేను తోలియాను మ్యాక్సిమం. అయితే మరీ చూష్టాకాలు వెళ్ళిపోతుంది మేడం పిల్లగాడు. మళ్ళీ వచ్చి పట్టుకొస్తున్నా, తినిపించి టైం చెప్పి పంపిస్తాను నేను. ఆ రోజు చెప్పకుండా అటు సందులకు కానీ వాళ్ళ మమ్మీ బ్యాట్ ఇచ్చేసిందంటే వాళ్ళు పెద్దాడు అనగానే ఇష్టం ఆయనకు వెళ్ళిపోయాడు. ఒక 5-10 minutes అయితే మేము షాపింగ్కి ఆయనకు చెప్పులు ఇప్పిద్దాం, నేను కూడా చెప్పులు కొనుక్కుందాం. మా వైఫ్ది ఈరోజు బర్త్డే, ఆయన వాళ్ళ మమ్మీకి ఏదో చేసి పెడదాం సర్ప్రైజ్ అని చెప్పి అంటే సరే తీసుకెళ్దామని ఆశలతోని ఉండే మేడం యాక్చువల్గా. కాకపోతే అనుకోలేము ఇట్లా అవుతుందని. నా కొడుకు
పోలీస్ ఆఫీసర్ అవుతాడని ఆశ ఉండే, ఆయనకు కూడా ఉండే, నాకు కూడా చేయాలి నాన్న ఏదన్నా ఒకటి నేను నిన్న మొన్న కూడా మా బాబాయ్ అనుకోకముందుకు అనుకుంటున్నా మేడం, నువ్వు ఏదో స్థాయిలో వెళ్ళిపోతే బాగుంటుందేమో అని నా కొడుకుతో కూడా అన్నా మేడం. కానీ ఇట్లా అవుతుంది అనుకోలేను అసలు. ఇదే స్థాయికి వచ్చినాం. బాబు చివరిగా మీతో ఏం మాట్లాడారు అంటే ఈరోజు తన తల్లి పుట్టినరోజు కాబట్టి నాన్న ఇక్కడికి వెళ్దాం, అమ్మకి గిఫ్ట్ ఇద్దాం ఆ రోజు అయితే ఈరోజు 20 తారీఖు రోజు అలా మా మమ్మీ బర్త్డే ఈరోజే ఉండే మేడం. ఆ రోజు బాబు ఏమన్నాడంటే బయట డిన్నర్కి బయటికి పోదాం డాడీ, బిర్యానీ తిందాం బయటనే అంటే మేము సరే డాడీ పోదామని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా అన్నది. అక్క మనం మమ్మీ బర్త్డే కదా స్పెషల్గా మనం సెలబ్రేషన్ చేద్దాము, మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాము అంటే సరే చేద్దాము అని మాట్లాడుకోరంట వాళ్ళిద్దరు. ఆ విండోలోకి వెళ్ళి మాట్లాడుకుంటే రా మనం ప్లాన్ చేసుకుందాం రా అంటే నిన్న మా ఇంట్లో ఉన్నాడు ఆయన. 4 o'clock నుండి మా ఇంట్లోనే ఉండే. మా ఇంట్లో వచ్చి ఇక ఈమె ఒక స్పెషల్ డిష్ చేసి ఆయనకు తినిపించింది, వాళ్ళ తమ్మునికి తినిపించింది. నేను చేసినా నాన్న చూడు తిని చూడు అని చెప్తే తిని చాలా బాగుంది అక్క అన్నాడు. సో చూడొచ్చు ఈరోజు ఆ బాబు తల్లి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు 3 రోజుల క్రితమే ఆ బాబు అలాగే వాళ్ళ అక్క ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ఎల్లుండి బయటికి తీసుకెళ్దామంటూ తన తండ్రితో ఏం స్పెషల్ గిఫ్ట్ ఇద్దామంటూ కూడా ఇవన్నీ మాట్లాడుకోవడం విని వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. అలాంటి తన తల్లి పుట్టినరోజే ఇలాంటి ఘటన అంటే చనిపోయి 3 రోజులు అవ్వడం అనేది అతి బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఏదైనప్పటికీ వీళ్ళకి న్యాయం చేయాలని మనం కూడా కోరుకుందాం. పిల్లలు ఆడుకుంటున్న గ్రౌండ్ ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే మనం అక్కడ ఉండటం జరిగింది. పిల్లల ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సెలవులు అవ్వటంతో ఇప్పుడు వేసవి సెలవులు అవ్వటంతో పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా నిర్మానుషంగా అంటే గ్రౌండ్ లాగా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అంటే మనం చూడొచ్చు చాలామంది ఇంటి ముందు రోడ్ల మీదనే ఆడుతూ ఉంటారు కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే పిల్లలు కూడా మంచి స్వేచ్ఛగా ఆడుకోవచ్చు అంటూ కూడా వాళ్ళ బాబాయ్ ఎప్పుడు కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాడు. అలాగే మొన్న కూడా 3 రోజుల క్రితం కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. 5 మంది పిల్లలు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి తోడుగా వాళ్ళ బంధువులు కూడా రావడం జరిగింది. ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. దానికి గల అంటే ఇప్పుడు ఇవి అడగడానికి కూడా కారణం ఏంటంటే రేపు పొద్దున్న గ్రౌండ్లో చాలామంది కూడా ఇలాగే ఎవరైనా డ్రైవింగ్ నేర్పించడానికి వచ్చినప్పుడు జాగ్రత్త పడి ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఈ వీడియో చూసైనా సరే వాళ్ళకి చెప్తారన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. అన్న మొన్న అసలు ఏం జరిగింది, పిల్లలు ఎక్కడ ఆడుతున్నారు, వాళ్ళు ఎక్కడ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు? ఇక్కడే ఆడుతున్నాను, నేను అక్కడే ఉన్నా. మరి నేను బౌలింగ్ చేస్తున్నా, మా పిల్లలు ఆడుతూ ఇద్దరు ఉన్నారు అక్కడ. అక్కడ ఇట్లా వచ్చేసింది కారు తీసుకొని వచ్చేసి అన్న ఇద్దరు పిల్లలకి ఒకటేసారి గుద్దేసింది. ఆ బాబు ఈయన టైర్ కింద పడిపోయింది, పాప అక్కడ పోయి పడ్డది. తెచ్చి ఆపేసారు వాళ్ళు కారు. నేను పోయి ఆపితేనే ఆగింది కారు. అప్పటికి రేసింగ్లో ఉంది ఇంకా ఆమె. ఇంకా అప్పటికి ఇవన్నీ చూసిన వరకు నా పిల్లలు హోస్టల్ లేరు. ఇంకా బాబుని తీసుకొని కార్లో తీసుకొని పాపని తీసుకొని వెళ్ళిపోయినాం హాస్పిటల్కి. బట్ చూడండి ఇంప్రెషన్ కనబడుతుంది, చూడండి రౌండ్ సర్కిల్స్ ఇట్లా కార్లు వస్తున్నాయి. మరి ఆడుతున్నారు పిల్లలని. వాడే కాదు ఇంకా 10 మంది 20 మంది కూడా తిరుగుతున్నారు డైలీ ఇట్లా. ఇంకోటి ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతున్నాయి ఇక్కడ. మరి ఇంకా పిల్లలు ఆడుతుంటారు, అదే ఆడుతుంటారు. మరి ఆల్కహాల్ తీసుకోవడం ఏంది, డ్రైవింగ్ లేనిది, దానికి ప్రొవైడ్ చేసినవి అన్నీ ఉన్నాయి మేడం. ఆల్కహాల్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది, ఇవి ఆడుకోవడానికి. కేవలం అంటే మీ కుటుంబ సభ్యుల పిల్లలు ఒక్కటే ఆడుతుంటారా లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆడుతుంటారు? పక్కకు ఆడాను ఫస్ట్ ఆడుతున్నాము, ఇక్కడ వేరే పిల్లలు ఆడుతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చినాం. ఎందుకంటే వికెట్స్ లాగా ఆ స్టోన్స్ పెట్టి ఉన్నాయి కదా, ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఆడుతున్నారు. అప్పటికే కారు వచ్చి ఇలా గుద్దేసింది ఒక 10 నిమిషాలకే. సో చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే కార్ రావటం జరిగింది. ఇక్కడ నుంచి ఇలా అంటే ఆ భార్యకి నేర్పిస్తూ ఉన్నాడు భర్త. అయితే ఇక్కడ మనకు అక్కడ రాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి, 2 రాళ్ళు. అవి వికెట్స్ లాగా పెట్టుకొని పిల్లలు అలాగే వాళ్ళ బాబాయిలు అందరూ కూడా కుటుంబ సభ్యులతో వాళ్ళ పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వాళ్ళు ఎవరైతే ఇద్దరు అంటే భార్యకి డ్రైవింగ్ చేస్తూ భర్త పక్కనే కూర్చోవడం జరిగింది. సో ఒక్కసారిగా రేస్ చేయడంతో ఇక్కడ మనకి కింద మార్క్స్ కూడా కనిపిస్తున్న పరిస్థితి, టైర్ల మార్కులు కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వాళ్ళు ఒక్కరే కాదు, డైలీ ఇక్కడ పిల్లలు ఆడుతున్నా కూడా చుట్టూ చాలామంది కాళ్ళతో తిరుగుతూనే ఉంటారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఘటనా స్థలంలో కూడా చూసుకుంటే కొన్ని కారణాల రీత్యా ఆ బ్లడ్ మార్క్స్ని కూడా చూపించని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే 3 రోజులు అయినప్పటికీ కూడా ఆ రక్తం మరకలు అదే విధంగా ఉన్నాయంటే చూడొచ్చు ఇక్కడ ఎంత దారుణంగా యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా. ఇప్పటికైనా సరే అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మేల్కొని ఇక్కడ
పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి వెహికల్ తీసుకొని రావద్దు, పిల్లలు ఉన్న చోటికి వెహికల్స్ తీసుకెళ్ళొద్దు అనేది కొంచెమైనా అవగాహన వస్తే, ఒకవేళ ముందు కనుక ఈ భార్యాభర్తలకు కనుక నిజంగానే అవగాహన ఉండుంటే ఈరోజు ఇంత ఘటన జరిగేది కాదు అంటూ కూడా ఆ కుటుంబకుల తల్లి అల్లడిల్లిపోతున్న పరిస్థితి అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అసలు ఈరోజు అలాంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఈరోజు ఆ తల్లి పుట్టినరోజు ముందుగానే తన కొడుకు ముందుగానే ఎన్నో ప్లాన్లు వేసుకొని బయటికి వెళ్దాం, డిన్నర్కి వెళ్దాం, బిర్యానీ తిందాం అంటూ కూడా ఎంతో ఆనందంగా తన తండ్రితో చెప్పిన మాటలు కూడా ఆ తండ్రి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబం మొత్తం కూడా ఇంత విషయ గాయాలు అల్లుకున్నాయంటే అది చిన్న విషయం కాదని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ పిల్లలు ఎవరైనా ఆడుకుంటే ఆ చుట్టుపక్కల ఈ వెహికల్స్ కానీ కార్ డ్రైవింగ్ ఇవన్నీ చేయకపోవడం అతి మంచిదనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.